పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో పంచాయతీ పోరు మామూలుగా లేదు. ఒక్క పదవి కోసం లక్షలు గుమ్మరిస్తున్నారు. దీంతో ఏకగ్రీవాల సంగతి దేవుడెరుగు అన్నట్లు తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. పంచాయతీ పదవుల కోసం రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో పైసల బేరసారాలు నడుస్తున్నాయి. ఏకగ్రీవం అనే ముసుగులో లక్షలు ఆశ చూపి సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాల్ని కొందరు కైవసం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత నామినేషన్ల దాఖల ప్రక్రియ ముగిసింది. చివరి విడత ఎన్నికలకు ఈ నెల 3 నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు దాఖలు చేసిన నామినేషన్లో కొందరిని ఒప్పించి ఏకగ్రీవం చేయాలనే ప్రయత్నాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉత్తర్వులిచ్చినా బేరసారాలు మాత్రం ఆగడం లేదు. ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ వేసిన పక్షంలో స్వయ ధృవీకరణ పత్రాలు రాయించుకునే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న వేలంపాటల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ఊరిని ఆదర్శంగా నిలిపేందుకు అంతా ఏకతాటిపై నిలబడి మంచి అభ్యర్థిని సర్పంచ్ గా ఏకగ్రీవం చేసుకునేవారు. గ్రామానికి అవసరమైన అన్ని రకాల పనుల్ని చేపట్టే బాధ్యతను కలిసికట్టుగా ఎంచుకుని పాలక వర్గానికి అప్పగించేవారు. కానీ ఇప్పటికదే వేరు. ధన ప్రభావంతో ఏకగ్రీవానికి అర్థం మారిపోతోంది. డబ్బులున్న వారే పదవుల్ని కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి. వారిచ్చే నిధులతో ఊరి అవసరాలను తీర్చవచ్చంటూ గ్రామ పెద్దలు కూడా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే పదవులను కట్టబెట్టేస్తున్నారు. దీంతో స్థిరాస్తి వ్యాపారులు, ఆర్థికంగా బలం ఉన్నవారు సులభంగా డబ్బుని ఎరవేస్తూ ఈ పీఠంపై కూర్చుంటున్నారు. వేల మీద లెక్క పెట్టే స్థాయిలో అక్కడక్కడ నిజాయితీగా ఏకగ్రీవాలను చేపడుతున్న గ్రామ పంచాయతీలు కూడా ఉంటున్నాయి. మరోవైపు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంచి ఆదాయం ఉన్న పంచాయతీల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని చిన్న పంచాయతీల్లో ఎక్కువగా ఈ విధానంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల్ని కొందరు కట్టబెడుతున్నారు. బయటకు ఒకే నామినేషన్ దాఖలవుతున్నా లోపల పైసల తతంగం నడుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ పంచాయతీ కోసం 70 లక్షలు ఇస్తానని ఓ అభ్యర్థి హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరో చోట సర్పంచ్ పదవిని 50 లక్షలకు, ఉప సర్పంచ్ పదవిని 10 లక్షలకు దక్కించుకున్నారు ఆశావాహులు. ఇక్కడ 3 జిల్లాల్లోని 4-5 పంచాయతీల్లో ఇలా డబ్బు పోటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరిగినట్టే తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.